సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము చదివి వినిపించండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. హల్లెలూయా. బుద్ధిమంతుడు. క్రిందనున్న పాతాళము. ఎక్కడుంది పాతాళము? క్రింద భాగములో ఉంటున్న పాతాళమును తప్పించుకోలేని బుద్ధిమంతుడంట పరలోకము పోవుట కొరకు జీవ మార్గమున నడుచుకొనును అంటున్నాడు. జీవ మార్గము, సత్యమైన మార్గము, వెలుగు మార్గంలోని బుద్ధిమంతుడు నడుస్తూ ఉంటాడంట. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా దేవుడు జ్ఞానం చేత మరి ముందుకు వెళ్తాడు. బుద్ధిహీనుడు దేవుడు జ్ఞానం లేనివానిగా గ్రహింపు లేనివానిగా ఉంటూ ఉంటాడు. 14వ వచనం ఒకసారి చదివి వినిపించండి. అదే వాక్యంలో, బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెతుకును, బుద్ధిహీనుడు మూఢత్వమును భుజించెదరు. హల్లెలూయా. బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెతుకుతాడండి. బుద్ధిమంతుల మనసు ఎప్పుడు కూడా దేవుని జ్ఞానము కోసము, దేవుని కోసము, ఆయన ఒక రాజ్యము కోసం వెతుకుతూ ఉంటాడంట. మరి మన జీవితంలో ఎలా ఉంటున్నాం? ఎన్నో శ్రమలు, కష్టాలు వస్తున్నా కూడా విశ్వాసంలో మనం త్రొట్టిల్లవద్దు. చివరి వరకు నమ్మకమైన జీవితంను కలిగి ఉండాలి, నమ్మకముగా ఉండాలి. ఎన్ని వచ్చినా కూడా వాటి వైపుగా మన మనస్సును, దృష్టిని ఉంచవద్దు. మన మనసు, ఆలోచన, మన క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ పరలోకం చేర్చబడతాం. ఎప్పుడు కూడా నేను పరలోక విషయాలనే అనుకోవచ్చు. ఏంటి అమ్మగారు ఎప్పుడు పరలోక విషయాలు, నరకం గురించి చెప్తారు అంటే, నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఒక కృప, పరలోక రాజ్యంలో ఉన్న విషయాలను, దేవుడు చూపించిన నరకంలో ఉంటున్న విషయాలని, దేవుడు వాటిని నువ్వు బోధించమని నాకు దేవుడు తెలియపరిచాడు. కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అంత్య దినములు, చివరి దినాలలో ఉన్నాము. కాబట్టి మనము ఎలా ఉండాలంటే బుద్ధిమంతుని మనస్సు వలె ఉండాలి. మంచి దేవుడి యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి, దేవుని ఆత్మను కలిగి ఉండాలి. నిలువెచ్చిన స్థితి ఉంటే పరలోకానికి అయితే చేర్చబడతామా? 2 తలంపులు ఉంటారు కొంతమంది. కాసేపేమో పైన ఉన్న వాటిని వెతుకుతారు, కాసేపేమో భూమి మీద ఉన్న వాటిని వెతుకుతారు. కొన్ని రోజులేమో మరలా పైన చూస్తారు, కొన్ని రోజులు కిందనే చూస్తారు. అలా 2 తలంపుల మనస్సు మనలో ఉండొద్దు. ఎందుకు అంటే ఇక్కడ చాలా మంది చెప్తున్నారు సాక్ష్యాలు. పరలోకము, నేను చూస్తున్న పరలోకము, ప్రభు నాకు చూపించిన ఆ పరలోక రాజ్య విషయాలు ప్రతి ఒక్కళ్ళు చూశాను అంటున్నారు. నరకంలో ఎవరు పడుతున్నారు, ఏ విధంగా ఉన్నదో చూశారు. కాబట్టి నరకమును పడవేట కోసమే అపవాది అయిన సాతానుడు భూమి మీద ఉన్న ప్రతి నరుణ్ణి హింసించి, బాధించి, మరి అనేక రకమైన శ్రమలు పెట్టి, అవిశ్వాసములు పడవేసి నరకాగ్నిలో పడవేయాలని చూస్తున్నాడు. కొంతమందిని లోకంలో ఉన్న లోకాశలని బహుగా చూపిస్తూ, పాపములో పడవేస్తూ, అనేక రకమైన పాపములో వారు కూరుకుపోయినట్లుగా చేస్తూ, చివరికి వారు మరణింపచేసి నరకాగ్నిలో పడివేయినట్లుగా చేస్తున్నాడు అపవాది. వాడి సైన్య సమూహము, వాడి పని అధికంగా భూమి మీద బహుగా వాడు పని చేస్తూ ఉన్నాడు. కానీ ఒక్కటి మాత్రము, మన దేవుడు, మనం ఆయన నమ్మి విశ్వసిస్తే మన జీవితంలో అన్ని కార్యాలు జరుగుతాయి. కానీ మనలో శోధన వచ్చినప్పుడు కొద్దిగా అవిశ్వాసం వచ్చేస్తుంది కదా. ఎందుకు ఇలా జరిగిందో, నాకు ఏంటో ఇలా. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి, అమ్మా ఏంటమ్మా అసలు మందిరం ఎందుకు అట్లా జరిగింది అంటే, నేను ఒకటే చెప్పాను, అమ్మా ఎందుకు అన్న ప్రశ్న వెయ్యొద్దమ్మా మీరు. దేవుడు నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతేకాని దేవుణ్ణి ప్రశ్నించే మనసు ఎప్పుడు మనలో ఉండొద్దు. చాలా తప్పు. యేసయ్య ఏడుస్తాడు. ఆ మాట క్వశ్చన్గా మనం వేయకూడదు. యోబు జీవితంలో ఎక్కడైనా దేవుని ప్రశ్నించేవానిగా ఉన్నాడా? ఎక్కడా లేడు. దేవుని చిత్తమునికి వదిలేశాడు.
ప్రతిదీ కూడా మన నిర్ణయము దేవుని చిత్తానికి వదిలేయాలి. ప్రభా, నీ చిత్తము ఎలా ఉంటే అలా జరిగించయ్యా, అంతే అనాలి. కానీ దేవుణ్ణి బాధపరిచేవారుగా మనం ఎప్పుడు ఉండవద్దు. ఆయన మన పట్ల అద్భుతాలే చేస్తాడు. ఒక కీడు వెనుక మేలు దాచబడి ఉంటుందంట. ఖచ్చితంగా దేవుడు ఒక కీడు జరిగిందంటే దాని వెనుక గొప్ప మేలు, ఆశీర్వాదం ఉంటుంది. అది ఊహించలేనంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. చాలామంది, అమ్మ మీకు దుఃఖం రావట్లేదా, బాధపడట్లేదా, ఏడుస్తలేరా? ఒక్కటే నిరీక్షణ, ఆయన చిత్తం ఎలా ఉంటే అలాగే జరిగించబడుతుంది, అంతే.